హలో అందరికి. ఈరోజైతే నేను బనానా కేక్‌ని చేస్తున్నాను. అది ఎలా చేయాలో చాలా సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా మెత్తగా అయితే వచ్చిందండి. చాలా బావుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. ఆ షుగర్‌ని ఒక మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. పిండి పిండిలా చేసుకోవాలి. ఈ షుగర్‌లోకే నేను 2 యాలకులు కూడా యాడ్ చేసేసి పౌడర్ అయితే చేసేసుకున్నానండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇంక దీన్ని మనం జల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బాగా కరిగిపోతది. అలాగే బాగా పండినటువంటి ఒక అరటిపండు, ఒక పెద్ద సైజ్ బనానానైతే నేను తీసుకున్నాను. దీన్ని తీసుకొని బాగా పేస్ట్ చేసుకున్నాననమాట. మిక్సీలో వేయాల్సిన పనైతే లేదు. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత అందులో అయితే ఒక ఎగ్‌నైతే వేసేసుకున్నాననమాట. దాన్ని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అందులో ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మనకి పంచదార, యాలకుల పొడితో ఉన్నటువంటి పౌడర్‌నయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చూసారా నేను వీడియోలో ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఒకేలాగా అలా కలుపుతూ ఉండాలనమాట. ఏ విధమైనటువంటి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇంకా నేనైతే 2 కప్పుల గోధుమ పిండినైతే నేను తీసుకున్నాను. ఒక కప్పు పంచదారకి 2 కప్పుల గోధుమ పిండి, అలాగే ఒక కప్పు పాలైతే తీసుకోవాలి. ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేశాను. బేకింగ్ పౌడర్ లేదు అంటే ఇంకా ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా! పౌడర్ అదైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక చిటికెడైతే సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా మనం మిక్స్ చేసుకున్నటువంటి ఎగ్, పంచదార పౌడర్ ఇవన్నీ మిశ్రమం కూడా ఈ గోధుమ పిండిలో వేసుకొని చాలా ఎక్కువ సేపయితే కలుపుకోవాల్సి ఉంటదండి. ఎందుకంటే చిన్న చిన్న ఉండలు కూడా కట్టకూడదనమాట. సో, అలాగే ఇంకా అలా కలుపుతూ ఉండి కొంచెం కొంచెం పాలుని కూడా మనం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలనమాట. ఏ విధమైన ఉండలు కూడా ఉండకూడదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక సిల్వర్ తపాలనైతే నేను పెట్టుకున్నాను. ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే సాల్ట్‌కి బదులుగా స్టాండ్ ఏదైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా సాల్ట్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్ లేకపోతే మాడిపోతది కింద. లేదైనా స్టాండ్ ఉంటే కూడా మాడదనమాట. స్టీలు మాత్రం యూజ్ చేయకూడదండి దీనికి. సిల్వర్ అని అంటాం కదా! ఈటిలి మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా అందులో సరిపోయినటువంటి ఒక చిన్న తెపాలనైతే నేను తీసుకున్నాను. చుట్టూ ఆయిల్ రాసుకున్నాను. ఇంకా బటర్ ఉంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అందులో గోధుమ పిండి వేసి చుట్టూ అట్లా రాసుకున్నాననమాట. ఎందుకంటే మనం కేక్ అనే మిశ్రమం ఇది ఉంటుంది కదా! ఈ ముద్ద అనేది ఆ తపాలకి అంటదనమాట. ఈ ఆయిల్ రాసే బదులు మన దగ్గర బటర్ పేపర్స్ ఉంటే అవి కూడా ఆయిల్ పట్టించేసి లేదా బటర్ గాని, నెయ్యి కానీ పెట్టించేసి వేసుకోవచ్చు. అందరి దగ్గర ఇవి అవైలబుల్‌గా ఉండవు కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఇంకా మీడియం ఫ్లేమ్‌లో అయితే మనం పెట్టుకోవాలి. లోపల నేను వీడియోలో చూపించినట్లుగా తపాలని ఈక్వల్ సైజ్‌లో పెట్టాలి. అలాగే తెపాల లోపల నుంచి వచ్చినటువంటి ఆ వేడి అనేది బయటికి పోకుండా దానికి సెట్ అయినటువంటి మూతని యాడ్ చేసుకోవాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు ఇట్లా మీడియం లో ఫ్లేమ్‌లో ఉన్నట్లయితే మనకి కేక్ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోతదనమాట. మన దగ్గర ఉన్నటువంటి గరిటె గాని, చాక్‌తో గాని చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మధ్యలో ముద్దగా అంటినట్టయితే ఇంకా కుక్ అవ్వలేదని అర్థం. సో, ఇదైతే బాగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్‌గా నేను తీసేసాననమాట. దించేసిన తర్వాత అది బాగా చల్లారిన తర్వాత మనం అప్పుడు ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. లేదంటే మనకి కేక్ అనేది ముద్ద ముద్దలుగా పీసెస్ లాగా అయితే వచ్చేస్తది. చూసారా ఫైనల్‌గా ఎంత మెత్తగా, ఎంత స్పాంజ్ కేక్ లాగైతే ఉందండి. పట్టుకుంటేనే దూది ముక్కలా అనిపిస్తుంది. చాలా బాగొచ్చింది. అడుగు కూడా మాడలేదు. ఇంకా ఈ కేక్ పైన మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. అలాగే చాక్లేట్ ఉంటుంది కదా! చాక్లేట్‌తో కూడా ఆ క్రీమ్‌తో కూడా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కూడా దీన్ని బాగా పైన క్రీమ్‌తో డెకరేట్ చేసి బాగా యూజ్ చేసుకోవచ్చండి. చూసారా నేనైతే కట్ చేస్తున్నాను. ముక్కలు కూడా ఎట్లా కట్ చేస్తే అలాగే వస్తున్నాయి. ఎక్కడ కూడా కేక్ అనేది అస్సలు బ్రేక్ అనేదే అవ్వలేదు. చాలా స్పాంజ్ లాగైతే ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.